వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనం 171 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 170 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 171 నుండి చూడండి. Question number 171. The sides of a triangle are consecutive integers. The perimeter of the triangle is 120 centimeters. Find the length of the greatest side అని ఇచ్చాడండి. త్రిభుజం యొక్క భుజాలు వరుసగా పూర్ణాంకాలు. త్రిభుజం యొక్క చుట్టుకొలత చూసుకున్నట్లయితే 120 సెంటీమీటర్లను ఇచ్చాడండి. అయితే పెద్ద భుజం యొక్క పొడవును కనుక్కోండి అన్నాడండి. ఇక్కడ త్రిభుజ భుజాలని వరుస పూర్ణాంకాలు అన్నాడు కాబట్టి మనం ఇది సరాసరిలో ఇటువంటివి చేసామండి. వరుస పూర్ణాంకాలు అనగానే x+1 x+2 అలా తీసుకోవచ్చండి. దీని యొక్క చుట్టుకొలత అన్నాడు అంటే ఏంటంటే 3 ప్లస్ చేయాలి. 3 ప్లస్ చేస్తే ఏమవుతుందండి x+1 ప్లస్ x+2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి 3x+3 అవుతుందండి. ఈ 3x+3 ఈజ్ ఈక్వల్ టు లెక్క ప్రకారం మనకి ఎంత ఇచ్చాడండి 120 ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 120 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆ 3 అటు పంపించేస్తే 120 - 3 అంటే 117 అవుతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 117/3 అండి. 3తో చూసుకున్నట్లయితే 3 3s 9 అండి, ఇంకా 27 ఉంటుంది. 3 9s 27 అండి. అంటే మనకి 39 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 39. x ఈజ్ ఈక్వల్ టు 39 అంటే మనకు కావాల్సింది ఏంటండి పెద్ద భుజం కావాలి. పెద్ద భుజం అంటే x+2 కదండి. x+2 కావాలి కాబట్టి x ఎంత అండి 39 + 2 అంటే ఏమవుతుందండి 41 అవుతుంది అనమాట. కాబట్టి 41 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే B ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 172. ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 216 centimeters square అండ్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. ది పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అని ఇచ్చాడండి. త్రిభుజం యొక్క విస్తీర్ణము 216 cm² అండి, మరియు దాని భుజాల నిష్పత్తి 3:4:5. అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ చూడండి, త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి ఇలా ఉందండి. 3:4:5 నిష్పత్తి ఉంది. ఈ 3, 4, 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్ అండి. పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. కాబట్టి మనకేమవుతుందండి, ఇది మనము బేస్ గాను ఇది హైట్ గాను తీసుకోవచ్చండి. బేస్ గాను హైట్ గాను. కాబట్టి ఇది ఏంటంటే 3x, ఇది 4x, ఇది 5xగా తీసుకోండి. మీకు డయాగ్రామ్ వేసి ఇంకా మీకు అర్థమైపోతుందేమో. ఇది 3, ఇది 4 అయితే ఆటోమేటిక్ ఇది 5 అవుతుందండి. దీన్నే పైథాగరన్ త్రికములు అంటారు అనమాట ఇటువంటి నెంబర్స్ని. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దీని యొక్క విస్తీర్ణం A ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ½ BH కదండి. ½ BH కాబట్టి 1/2 ఇంటూ B అంటే 3x అండి, H అంటే 4x అండి. ఈజ్ ఈక్వల్ టు మన లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడండి 216 అండి. 2 1s 2 2s 3 2s 6 కాబట్టి 6x² అవుతుందండి. 6x² ఈజ్ ఈక్వల్ టు 216. 6 1s 6తో చూసుకుంటే 6 3s 18 అండి, ఇంకా 36 ఉంటుంది. 6 6 అండి. దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు 36. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6 అండి. x ఈజ్ ఈక్వల్ టు 6 అయినట్లయితే మనకి ఏమడిగాడు, త్రిభుజం యొక్క చుట్టుకొలత అని అడిగాడండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. త్రిభుజం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3x + 4x + 5x అవుతుందండి. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్టు 12x అవుతుందండి. 3 + 4 7, 7 + 5 అంటే 12x అవుతుంది. 12x మీన్స్ 12 ఇంటూ ఇక్కడ x వాల్యూ ఎంత అండి 6 కాబట్టి ఇంటూ 6 అనమాట. 12 6 ఎంత అండి 72 కాబట్టి 72 cm ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 72 cm ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 173. ఇఫ్
3 sides of a triangle are 6, 8 and 10 centimeters. The altitude of the triangle using the largest side యాజ్ ఇట్స్ బేస్ విల్ బి అని ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి కొద్దిగా మెలికి ఇచ్చాడు అనమాట, ఇంకేం లేదండి. అది లంబం కనుక్కోమంటాడు. ఇక్కడ మనకి 6, 8, 10 విధంగా చూసుకున్నట్లయితే లంబము 6 కానీ 8 కానీ ఏదైనా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ ఏమన్నాడంటే లాంగెస్ట్ సైడ్ చూడండి యూజింగ్ ద లార్జెస్ట్ సైడ్ యాజ్ ఇట్స్ బేస్, అంటే బేస్ అనేది లార్జెస్ట్ సైడ్ అయినప్పుడు అంటే 10 అయినప్పుడు ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు కనుక్కోమంటుండండి. చూడండి ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు 6, 8, 10 సెంటీమీటర్లు అటండి. అయితే అతిపెద్ద భుజము భూమిగా ఉంటే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని అడిగాడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6, 8, 10 అనేది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని మీకు అర్థమవుతుందండి, ఎందుకంటే ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి. ఇది 6, ఇది 8, 10 అనుకున్నట్లయితే ఇప్పుడు భూమి అనేది 8గా తీసుకుంటే ఎత్తు ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. 6 అనేది భూమిగా తీసుకుంటే 8 అనేది ఎత్తు అవుతుంది అనమాట. ఆ విధంగా కాకుండా అదేమన్నాడంటే భూమి ఇది తీసుకోమన్నాడండి. ఇది తీసుకున్నప్పుడు ఎత్తు కావాలన్నమాట. అప్పుడు ఎత్తు ఎలా వస్తుందండి? ఇలా వస్తుందండి. ఇక్కడికి గీహద్దు ఎందుకు, చుక్కలు ఎందుకు, వేరే కలర్ కదా. ఇది భూమి అండి. అంటే ఈ బ్లూ కలర్గా గీసినటువంటి ఈ గీత యొక్క ఎత్తు కావాలండి. మరి దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఈ 6, 8, 10 అనేది లంబకోణ త్రిభుజం ఏర్పరుస్తాయని మీకు తెలిస్తేనే మీరు A = ½ BH ఫామ్లో ఉపయోగించవచ్చండి. ½ BH అంటే ఇది B గాను ఇది H గాను తీసుకోవచ్చు. అంటే 1/2 ఇంటూ B ఎంత అండి? 8 అండి. H ఎంత? 6 అండి. 2 తో 2 1 2 4 కాబట్టి 4 6 24 అండి. అంటే 24 సెంటీమీటర్స్గా దీని వైశాల్యం అండి. కానీ లెక్క ప్రకారం మనకి బేస్ ఏది తీసుకున్నాడండి? ఇది తీసుకున్నాడండి. ABC అనే త్రిభుజం మనం తీసుకుంటే AC అనేది బేస్గా తీసుకున్నాడండి. AC బేస్గా తీసుకున్నట్లయితే హైట్ ఇది అవుతుందండి. హైట్ ఇది అవుతుంది. మీకు బ్లాక్ కలర్తో రాసి చూపిస్తాను చూడండి. బేస్ అనేది ఇది అయినట్లయితే హైట్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. ఇది హైట్ అవుతుంది. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే A = 1/2 BH కదా. ½ BH ఎంత అంటే మన లెక్క ప్రకారము త్రిభుజం ఏదైనా సరే అదే త్రిభుజం కాబట్టి 24 సెంటీమీటర్స్కి వస్తుంది. ఇక్కడ 1/2 ఇంటూ బేస్ ఎంత తీసుకోమన్నాడు? 10 తీసుకోమన్నాడు. ఇప్పుడు హైట్ కనుక్కోవాలన్నమాట. 24. 2 తో 2 1 2 5 అండి. దేర్ఫోర్ H = ఏమవుతుందండి? 24. ఈ 5 ఇటు వస్తే ఏమవుతుందండి? by5 అవుతుందండి. by5 ఏంటంటే 24/5 అంటే 5 4 20 అండి. పాయింట్ పెట్టాను, ఇంకా 40 ఉంటుంది. 5 8 అండి. 4.8 సెంటీమీటర్స్ అవుతుందండి. 4.8 సెంటీమీటర్స్. చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇటువంటి క్వశ్చన్స్. చేయలేమనుకుంటారు చాలామంది, చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. అయితే దీన్ని మళ్ళీ వేరే మెథడ్లో చేసుకుంటే టైం వేస్ట్ అయిపోతుందండి. ఇక్కడ 6, 8, 10 అనేది అది పర్పెండిక్యులర్స్ అవుతాయో తెలుసుకోరండి. అదే మనకి పైథాగరన్ ట్రిప్లెట్ కాదో చూసుకుంటే మనకి బేస్ హైట్ తీసుకోవచ్చండి. అలా కాకుండా మీకు నచ్చిన వాల్యూస్ ఇక్కడ 5, 6, 7 ఉందనుకోండి, అప్పుడు మనము 7 వదిలేసి మిగిలిన 2 LB అని తీసుకోకూడదండి. పైథాగరన్ ట్రిప్లెట్ వచ్చినప్పుడు మాత్రమే LB అని తీసుకోవచ్చు అనమాట. అంతే 6² + 8² = 10² అవ్వాలి. 6² అంటే ఎంత అంటే 36, 8² అంటే 64. ఈ 2 వెళితే 100 అవుతుందండి. ఇది కూడా ఈ 2 ప్లస్ చేస్తే 100 అవుతుంది. ఇది 100. ఈ 2 సమానమైనప్పుడు ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. అప్పుడు దీన్ని బేస్ గాను దీన్ని హైట్ గాను తీసుకోవచ్చు అనమాట. లేని సందర్భంలో తీసుకోవడానికి లేదు. అప్పుడు మనం తీసుకోలేదు అనుకోండి, అప్పుడు మనం వేరే ఫార్ములా ఉపయోగించాలి. ఈ రోజు ఫార్ములా చెప్పడం జరిగింది కదా, √S × S - A × S - B × S - C అని చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా ఉపయోగించవలసి ఉంటుంది అనమాట దాని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి. వైశాల్యం కనుక్కున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ. ఇక్కడ వైశాల్యం కనుక్కోవడానికి మాత్రం ఈ ఫామ్లో ఉపయోగించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 174 అండి. The sides of a triangle are 3, 4 and 5 centimeters. The area in centimeters of the triangle formed by joining the midpoints of the sides of this triangle is అని ఇచ్చాడండి. ఇది కూడా మనకి ఫండమెంటల్ రూల్ బేస్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయాలన్నమాట. త్రిభుజం యొక్క భుజాలు 3, 4, 5 సెంటీమీటర్లు అండి. ఈ త్రిభుజ భుజాల మధ్య బిందువులను కలపడం ద్వారా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. త్రిభుజం యొక్క భుజాల మధ్య బిందువులను కలుపు త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడండి. ఇది ఒక త్రిభుజం అండి. దీని యొక్క భుజాల యొక్క మధ్య బిందువులు ఇవ్వండి. ఇలా మధ్య బిందువులు మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య బిందువులు కలుపుగా ఏర్పడు ఈ రెడ్ కలర్ ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమంటుందండి. ఇది ABC అనుకున్నట్లయితే ఇది DEF అనుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రయాంగిల్ DEF యొక్క ఏరియా కావాలనుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF = 1/4 ఇంటూ ట్రయాంగిల్
ఏబిసి అవుతుందండి. అంటే మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యంలో 1/4 వంతు ఉంటుంది. ఇది ఇక్కడ ఏరియా ఆఫ్ అని రాసుకున్నాను కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్న 4 భాగాలుగా విభజించబడుతుంది. ఈ 4 భాగాలు కూడా సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. మరియు ఓన్లీ ఈ మధ్యది మాత్రమే కావాలంటే మొత్తం వైశాల్యంలో 4వ వంతు ఉంటుందండి. అంటే దీని యొక్క వైశాల్యం కావాలంటే ముందు ఎవరి వైశాల్యం కనుక్కోవాలంటే టోటల్ ఏబిసి యొక్క వైశాల్యం కనుక్కోవాలండి. ఏబిసి కొలతలు చూసుకున్నట్లయితే 3, 4, 5 ఇచ్చాడండి. ఇవేమవుతుందండి, ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుందండి. పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇది బేస్ గాను ఇది హైట్ గాను తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కర్ణం అవుతుంది కాబట్టి. అప్పుడు మనకి ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 BH కాబట్టి 1/2 × 1/2 × 3 × 4 అవుతుందండి. 2తో 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 అవుతుందండి. 6 cm² అండి. నార్మల్గా అయితే మొత్తం త్రిభుజం వైశాల్యం ఎంత అండి, 6 cm² అండి. కానీ మనకు కావాల్సింది ఏంటండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కావాలండి. కాబట్టి ఏమవుతుందండి, 1/4 × 6 అవుతుందండి. 2తో 2 2 2 3 కాబట్టి దట్ ఎంప్లాయిస్ 2తో చేసినట్లయితే 1.5 వస్తుందండి. 1.5 cm² ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1.5 cm ఇక్కడ ఆప్షన్లో లేదండి. ఇక్కడ ఏం మిగిలిందండి, 3/2 మిగిలింది కాబట్టి ఈ 3/2 ఆప్షన్లో ఉంది. 3/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఇక్కడ పైన 3 మిగిలింది, కింద 2 మిగిలిందండి. 3/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అనేది మళ్ళీ మీరు ఎక్కడ రాసుకోవాలండి, మీ యొక్క నోట్స్లో ఎక్కడైతే ఇంట్రడక్షన్ రాశారో మీరు ఆ నోట్స్లో రాసుకోండి. ఆల్రెడీ ఇది మన జామెట్రీలో చెప్పడం జరిగిందండి. జామెట్రీలో త్రిభుజం సంబంధించిన వీడియోస్ అనేది 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్లో కూడా మనకి ఇది ఫస్ట్ వీడియోలో ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, తర్వాత థియరమ్స్ ఉంటాయి, ఇది ముందు ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 175 అండి. ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి, ది రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ అండ్ ట్రయాంగిల్ డిసిఈ ఈజ్ అని ఇచ్చాడండి. త్రిభుజం ఏబిసి యొక్క భుజాలు 3, 4, 5 సెంటీమీటర్లు అటండి. ఇక్కడ ఇవ్వలేదు, ఇది క్వశ్చన్ ఏదో రాంగ్ అయి ఉంటుంది. ఓకే, డిఈఎఫ్ ఓకే. ఈ త్రిభుజ భుజాల మధ్య బిందువులు డిఈఎఫ్ లాటండి. అంటే ఇది వదిలేండి, ఇది ఇక్కడ త్రిభుజం యొక్క భుజాలు వదిలేండి. ఇది ఇక్కడ ఇవ్వలేదు మనకి ఆ క్వశ్చన్ కాపీ వచ్చి ఉంటుంది. త్రిభుజ భుజాల మధ్య బిందువులు అంటే డిఈఎఫ్ అయినా డిఈఎఫ్ మరియు డిసిఈ త్రిభుజ వైశాల్యాలు కావాలండి. ఇంతకు ముందులాగే మనం వేసిన డయాగ్రామ్ అండి, సేమ్ డయాగ్రామ్ అనమాట. ఏబిసి అనే ఒక త్రిభుజం తీసుకున్నామండి. ఆ త్రిభుజం యొక్క మధ్య బిందువులు చూడండి, ఏబికి మధ్య బిందువు ఏంటంటే డిఈ అండి, బీసీకి మధ్య బిందువు ఈ, నెక్స్ట్ ఇది ఎఫ్ అండి, ఈఎఫ్. ఇవి కలపగా ఏర్పడే ఈ త్రిభుజం చూడండి. ఇప్పుడు ఈ త్రిభుజం అండి. ఇప్పుడు ఏం చెప్పానండి, ఇక్కడ ఏర్పడే ఈ 4 త్రిభుజాలు 1, 2, 3, 4 అనే 4 త్రిభుజాలు కూడా ఒకే వైశాల్యాన్ని కలిగి ఉంటాయని చెప్పానండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఎంత ఉంటుందో అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిసిఈ, డిసిఈ అంటే చూడండి, డిసిఈ అంటే త్రిభుజం అవ్వదు, ఇక్కడ డి వస్తుంది అనుకోండి. ఏకి ఎదురుగా డి వేసుకోండి, ఇది ఈ వేసుకోండి, ఇది ఎఫ్ వేసుకోండి. ఇప్పుడు కూడా ఎలాగుంటాయి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఏదంటే డిఈఎఫ్ డిసిఈ అంటే ఈ త్రిభుజం అండి. అంటే 4వ నెంబర్ త్రిభుజము, 2వ నెంబర్ త్రిభుజం, ఇది 2వ నెంబర్ త్రిభుజము, ఇది 4వ నెంబర్ త్రిభుజం అండి. ఈ రెండు ఎలా ఉంటాయండి, సమానంగా ఉంటాయి లేదండి, సమానంగా ఉంటాయి. కాబట్టి మనకు నిష్పత్తి కూడా ఏమవుతుందండి, 1:1 అవుతుందండి. 1:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నేను అదే చెప్పుకోనండి, 1:1 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. దాని యొక్క వైశాల్యాలు చూసుకున్న ఏరియా పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఓకేనా, మొత్తం ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, మొత్తం వైశాల్యం అనేది చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ డిఈఎఫ్ తీసుకున్నట్లయితే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ చూసుకున్నట్లయితే మొత్తం వైశాల్యంలో 4వ వంతు ఉంటుందండి. ట్రయాంగిల్ ఏబిసి యొక్క మొత్తం వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. ఏంటంటే డిఈఎఫ్ కానీ లేదా ఏఈఎఫ్ కానీ బిడిఎఫ్ కానీ లేదా లేదా డిసిఈ కానీ, ఈ ఏ 4గిట్లు ఏ తీసుకున్నా సరే, 1, 2, 3, 4 ఏ తీసుకున్నా సరే అన్నీ కూడా ఏంటంటే మొత్తం త్రిభుజ వైశాల్యంలో ఎన్నో వంతు ఉంటుందండి, 4వ వంతు ఉంటుందండి. 1/4 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 176 అండి. ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ గీయబడి చూడండి, ఏకి ఎదురుగా డి ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్
are 5, 6 and 7 centimeters. One more triangle is formed by joining the midpoints of the sides. The perimeter of the second triangle in centimeters అని ఇచ్చాడండి. త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. ఆ త్రిభుజం భుజాల మధ్య బిందువుని కలపడం ద్వారా మరొక త్రిభుజం ఏర్పడుతుందండి. అయినా రెండవ త్రిభుజం యొక్క చుట్టుకొలతను అడిగాడండి. ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు త్రిభుజ భుజాలు ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 5 అనుకుందాం, ఇవి 6 అనుకుందాం, ఇవి 7 అనుకుందాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది 6 అనుకోండి, దానికి ఆపోజిట్గా ఉండేది ఏమవుతుందండి, 3 అవుతుందండి. ఇది 5 అనుకోండి, దీనికి ఆపోజిట్గా ఉండేది 2.5 అవుతుందండి. ఇది 7 కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండేది 3.5 అవుతుందండి. ఇప్పుడు మనకి భుజాల యొక్క, ఎందుకంటే ఏం లేదండి, ఇక్కడ ఇలా మధ్య బిందువులు కలపగా ఏర్పడే రేఖాఖండాలు అనేవి దాని ఎదుటి భుజానికంటే సగం ఉంటాయి అన్నమాట. ఆ విషయం మీకు తెలిస్తే చాలు అనమాట, ఇంకేం లేదండి. ఆ విషయం తెలిసినట్లయితే చూడండి, ఇది 5, ఇది 6, 7 అయినట్లయితే అంటే ఏది పెద్ద త్రిభుజం, ఇది 1వ త్రిభుజం యొక్క భుజాలు ఇలా ఉంటే 2వ త్రిభుజం యొక్క భుజాలు ఏముంటాయంటే ఇందులో సగం ఉంటాయి అనమాట. అంటే 2.5, ఇది 3, ఇది 3.5 అవుతుందండి. మరి దీని చుట్టుకొలత కావాలంటే ఇవన్నీ ప్లస్ చేసేయమనండి, ఇంకేం లేదు. 2.5, 3.5 ప్లస్ 6, 6 ప్లస్ 3 అంటే ఏమవుతుందండి, 9 అవుతుందండి. కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఏంటండి, 9 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 9 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్, ఇది ఒక పాయింట్ రాసుకోండి. అక్కడ మీకు తేలిస్ థీరం అని ఒక థీరం చెప్పుకుంటామంటే ఆ థీరం దగ్గర ఈ పాయింట్ మీకు రేజ్ అవుతుందండి. తేలిస్ థీరం అనేసి త్రిభుజం సంబంధించిన వీడియోలో జామెట్రీలో చెప్పడం అండి, జామెట్రీలో చెప్పాము. అక్కడ మీరు లేదా ట్రయాంగిల్స్ బై గణేష్ సార్ అని కొట్టండి, మీకు అక్కడ 2 వీడియోస్ వస్తాయి. ఆ 2 వీడియోస్లో ఇందులో సెకండ్ వీడియోలో ఉంటుంది అనుకుంటా, మేబీ ఇది చూడండి అక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 177 అండి. In a triangle ABC, a line XY is drawn parallel to BC, meeting AB in X and AC in Y. Then the area of the triangle AXY is half of the area of the triangle ABC. XY divides AB in the ratio of అని ఇచ్చాడండి. ABC త్రిభుజంలో BCకి సమాంతరంగా XY రేఖను ABని X వద్ద, ACని Y వద్ద ఖండించే విధంగా గీస్తారండి. త్రిభుజం AXY యొక్క వైశాల్యము ABC త్రిభుజం విస్తీర్ణంలో సగమడండి. అయితే XY ABని ఏ నిష్పత్తిలో విభజిస్తుందని అడిగాడండి. ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఇక్కడ మనం డయాగ్రామ్ వేసుకోవాల్సి ఉంటుందండి. ABC అనేది ఒక త్రిభుజం అండి. ఇది ABని X వద్ద అంటే ఇది BC అండి. BC సమాంతరంగా గీయమండి కదా. BCకి సమాంతరంగా XY అని ఒక రేఖ గీసాడటండి. XY అని రేఖ ABని X వద్ద, నెక్స్ట్ ACని Y వద్ద ఖండించిందటండి. నెక్స్ట్ AXY అంటే ఈ పైన త్రిభుజం అనేది చూడండి, ఈ పైన త్రిభుజం, ఈ త్రిభుజం అనేది, ఈ పైన త్రిభుజం అనేది ఏమన్నాడండి, విధంగా ఖండిస్తే XY త్రిభుజ వైశాల్యము ABC త్రిభుజ వైశాల్య విస్తీర్ణంలో సగం అండి. అంటే దీనిలో ఇది సగం అట. దీనిలో సగం అంటే అర్థం చేసుకోండి. ఇంకా అంటే దీని వైశాల్యం ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటాం, ఇది ఒక సమబాహు త్రిభుజం అండి అనుకుందాం. ఇది ఒక సమబాహు, ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఇది సమబాహు త్రిభుజం, ABC ఒక సమబాహు త్రిభుజం అనుకుంటే ఇది కూడా సమబాహు త్రిభుజం అవుతుందండి. లేదా ఇది లంబకోణ త్రిభుజం అనుకుంటే ఈ చిన్నది కూడా ఏమవుతుందని లంబకోణ త్రిభుజం అవుతుందండి. ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ కాబట్టి ఇక్కడుండే యాంగిల్, ఇక్కడుండే యాంగిల్, ఇక్కడుండే యాంగిల్, ఇక్కడుండే యాంగిల్ సమానంగా ఉంటాయండి. ఆటోమేటిక్గా రెండింటికి కామన్ యాంగిల్, ఇది కామన్ యాంగిల్ కాబట్టి రెండు కూడా సిమిలర్గా ఉంటాయండి. అంటే స్వరూపాలు అనమాట, అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది సమబాహు త్రిభుజం అయితే అది కూడా సమబాహు త్రిభుజం అవుతుంది. ఇది లంబ సమద్వికరణ త్రిభుజం, అదే లంబకోణ త్రిభుజం అయినట్లయితే ఇది కూడా లంబకోణ త్రిభుజం అవుతుందండి. మనం సమబాహు త్రిభుజం అనుకుందామండి. అదే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే దీని యొక్క భుజం అనేది ఒక ఏమనుకుందామండి, ఇది ఒక A అనుకుందామండి. దీని యొక్క భుజం ఏంటంటే B అనుకుందామండి. దీని యొక్క భుజం ఏంటంటే B అనుకుందాం. ఏమన్నాడు, XY ABని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అండి. అంటే XY ABని విభజిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే AB XY ఒక్క విషయం, ఇది AB అనుకోకుండా ఇది అనుకుందామండి. అండి ఏదైనా ఒకటే, ఇది అనుకున్న ఒకటే, ఇది A అనుకుంటే ఇది B అయినట్లయితే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA ఈజ్ ఈక్వల్ టు A అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ XY ఈజ్ ఈక్వల్ టు AX ఈజ్ ఈక్వల్ టు AY ఈజ్ ఈక్వల్ టు B అని అర్థం అనమాట. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు B అని అర్థము. టోటల్ మనం A నుంచి B వరకు అయితే A అని అర్థం అనమాట. ఇప్పుడు త్రిభుజం ABCది, త్రిభుజం AXYది
మనం చూసుకున్నట్లయితే ఏఎక్స్వై ముందు ఉంది కాబట్టి త్రిభుజం ఏఎక్స్వై ముందు తీసుకోండి. త్రిభుజం ఏఎక్స్వై ఇక్కడ త్రిభుజం ఏబిసి తర్వాత తీసుకోండి. దీని యొక్క వైశాల్యం ఇది సమబాహు త్రిభుజం అయినట్లయితే వైశాల్యం ఫార్ములా ఏంటంటే √3/a² కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే √3/a², √3/4a² కాబట్టి ఫార్ములాస్ ఇలా ఉంచామండి. ఈ ఫార్ములాస్లో వాల్యూస్ మనం వేసినట్లయితే √3/4a ఇక్కడ ఎంత అండి ఏ, కాబట్టి ఏ కాదు ఇక్కడ బి, ఇక్కడ b² అవుతుందండి. ఇక్కడేటో ఉందండి √3/4, ఇక్కడేటండి దీని వాల్యూ ఏబి వాల్యూ ఎంతండి ఏ కాబట్టి ఏ అవుతుందండి. ఈ √3/4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ b²:a² అయ్యిందండి. b²:a² అంటే బి మీన్స్ ఇక్కడ ఏంటంటే ఏఎక్స్ అనమాట, సారీ ఏఎక్స్ అంటే ఏఎక్స్ హోల్ స్క్వేర్. ఇదేంటండి AB² అండి, AB². మనం ఇక్కడ దీన్ని విడదీయొచ్చు, ఇంకా నిష్పత్తి రావట్లేదు. నిష్పత్తిని భిన్న రూపంలో తీసుకుందామండి. భిన్న రూపంలో తీసుకుంటే కొంతవరకు ఏమైనా అవకాశం ఉండొచ్చు, చూద్దాం. భిన్న రూపంలో తీసుకున్నట్లయితే ఏమవుద్దండి, ఇది b²:a² కాదు, దీన్ని నేనేమో రాసుకున్నాను అంటే b²/a² అని చెప్పుకున్నానండి. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం చూడండి, దీని యొక్క వైశాల్యం అనేది ఒక సమ్ ఎక్స్ అనుకుందాం అనుకోండి. దీని యొక్క వైశాల్యం అనేది ఎక్స్ అనుకోకుండా సమ్ పి అని ఏదైనా పనుకోవచ్చండి, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీని వైశాల్యం అంటే టోటల్ ఏబిసిది ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యము ఒక పి అనుకున్నాం అనుకోండి. ట్రయాంగిల్ ఏఎక్స్వై యొక్క వైశాల్యం ఏమవుద్దండి p/2 అవుద్దండి, సగం అవుతుంది అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఎక్కడ చెప్పాడు మనకి ఖండించే విధంగా ఇస్తారు, విస్తీర్ణంలో సగం అన్నట్టు చూడండి, సగం అన్నట్టు కూడా p/2 అవుతుందండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది p/2 అండి, ఇది p అండి. ఇప్పుడు ఈ పీపీ క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఏమవుద్దండి b²ని నేను ఏమని రాసుకుంటున్నాను అంటే ఏబి అని రాసుకుంటున్నాను. ఏబి కాదు, ఇది బి అంటే ఎంత అండి ఏఎక్స్ కదా, ఏఎక్స్ అని రాసుకుంటున్నాను అండి. ఏఎక్స్/ఏబి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏంటంటే హోల్² అని అనుకుంటాను. హోల్² ఇక్కడ ఈ పీపీ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి 1/2 మిగిలిందండి, 1/2 మిగిలింది. ఇంకా ఏం చేస్తారంటే 1/2 మిగిలింది, ఈ స్క్వేర్ని పంపించండి. పంపించిస్తే ఏమవుద్దండి AX/AB = 1/√2 అవుతుందండి. ఈ ఏఎక్స్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చండి, మనం ఇది ఒక సమబాహు త్రిభుజం అనుకున్నాం కాబట్టి XY కూడా రాసుకోవచ్చండి. కాబట్టి XY/AB అనమాట. ఇది XY/AB ఏమవుతుందండి 1/√2 అవుతుందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 1/√2 అంటే 1:√2 కాబట్టి 1:√2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇలాగ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటంటే వైశాల్యాల నిష్పత్తి మనం తీసుకున్నాము, మరియు వైశాల్యాలకు సమానం చేయాలంటే ఇక్కడ వైశాల్యాలకు సమానం చేసాం లాస్ట్లో. ముందు ఓన్లీ వైశాల్యాలు మాత్రం తీసుకుంటే మనకు ఆన్సర్ రావట్లే. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కదా, ఏఎక్స్వై యొక్క వైశాల్యము ఏబిసి త్రిభుజ విస్తీర్ణంలో సగం అన్నాడు కదా, అంటే దానికోసమని నేను ఈ b² అనేది ఏంటండి ఏఎక్స్వై. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఏంటంటుంది p/2 ఉంటుందండి. ఇక ఇక్కడ రాశాను నేను p/2 ఉంటుంది. ఇదేంటంటే p అని అనుకున్నాం, ఇది p అయితే ఇది p/2, అందులో సగం అన్నాడు కాబట్టి ఇక్కడ ఆ విషయం ఇక్కడ రాశానండి p/2/p. పీపీ క్యాన్సిల్ అయిపోతే మనకు 1/2 మిగులుతుంది కాబట్టి ఈ స్క్వేర్ అడ్ పంపించాము, ఆన్సర్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 178 అండి. ది ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 12 cm² and 48 cm². ఇఫ్ ద height of the smaller one is 2:1 cm, then the corresponding height of the bigger one is అని ఇచ్చారండి. రెండు సారూప్య త్రిభుజాల వైశాల్యాలు వరుసగా చూసుకున్నట్లయితే 12 cm మరియు 48 cm² అండి. చిన్నదాని ఎత్తు 2.1 cm ఉంటే అప్పుడు పెద్దదాని ఎత్తు ఎంత ఉంటుందని అడుగుతున్నాడండి. వైశాల్యాలు విషయంలోకి వచ్చినప్పుడు సారూప్య త్రిభుజాలు కాబట్టి ఇవి సారూప్య త్రిభుజాలు అండి. సారూప్య త్రిభుజాలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. ఉండేటప్పుడు ఏంటంటే మనకి బేస్ కానీ హైట్ కానీ ఇక్కడ మనకి ఎలా చెప్పాలి మీకు, నిన్న మనం దీని గురించి స్క్వేర్ గురించి మాట్లాడామండి. ఇక్కడ రాస్తానండి, బేసు, హైటు, పెరిమీటరు అండ్ ఏరియా అండి, ఇలా మనం తీసుకున్నాము. బేస్ అనేది ఏ రెట్లు పెరిగినట్లయితే హైట్ కూడాను ఏ రెట్లు పెరిగినట్లయితే అప్పుడు మనకి పెరిమీటర్ ఏమవుతుందండి ఏ రెట్లే పెరుగుతుందండి. కానీ వైశాల్యం మాత్రము A² రెట్లు పెరుగుతుందండి. ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ రెండును ఒకటండి, అంటే ఇండివిజువల్ అనమాట. బేసు, హైట్ రెండు కూడాను ఏ రెట్లు పెరిగినట్లయితే మళ్ళీ ఇది B రెట్లు పెరిగింది అనుకోండి, మళ్ళీ మారిపోతుందండి పెరిమీటర్.
బీహెచ్ అంటే బేస్ ఉన్న హైట్ ఏ రెట్లే పెరిగింది అనుకోండి, అప్పుడు పెరిమీటర్ ఏమవుతుందండి ఏ రెట్లే పెరుగుతుంది, ఒకసారి పెరుగుతుందండి. కానీ మన వైశాల్యం మాత్రం ఏమవుతుందండి ఏ స్క్వేర్ రెట్లు పెరుగుతుందండి. ఇప్పుడు మొదటి త్రిభుజం అండి, ఇది మొదటి త్రిభుజం A1 A2 అండి. ఇది 12 సెంటీమీటర్ స్క్వేర్ ఉందండి, ఇది 48 సెంటీమీటర్ స్క్వేర్ ఉందండి. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి, ఇంటూ 4 అయింది, అంటే 4 రెట్లు పెరిగిందండి. అంటే దాని యొక్క భుజాలు అంటే బేస్లో హైట్లు ఎలా పెరుగుతాయండి, బేస్ హైట్లు ఎలా పెరుగుతాయండి, ఇది 2 స్క్వేర్ కదా, 4 అంటే 2 స్క్వేర్ కదా, అంటే ఏమవుతుందండి 2 రెట్లు పెరుగుతుందండి. 2 రెట్లు పెరుగుతుందంటే A1 యొక్క హైట్ అనేది 2.1 కాబట్టి ఇంటూ 2 రెట్లు అంటే ఏమవుతుందండి 4.2 అవుతుందండి. కాబట్టి 4.2 ఆన్సర్ అవుతుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అర్థమైందనేది నాకు తెలియాలి. ఎలా తెలుస్తుందంటే మీరు వీడియోకి చేసే లైక్లు బట్టి ఉంటుంది. ఏం లేదు చూడండి, ఇక్కడ ఈ రెండు ఇక్కడ మనకు త్రిభుజం విషయంలో చూసినట్లయితే రెండు మారాలండి. ఈ రెండు కూడా త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులు రెండు కూడా ఏ రెట్లు పెరిగినట్లయితే మనకి చుట్టుకొలత పరంగా చూసుకున్నట్లయితే ఏ రెట్లు పెరుగుతుంది, కానీ వైశాల్యం పరంగా చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ రెట్లు పెరుగుతుందండి. ఇక్కడ వైశాల్యం పరంగా చూసుకున్నట్లయితే మొదట A1 అనేది 12గా ఉండేది, A2 అనేది 48 అండి. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి, 4 రెట్లు పెరిగిందండి. 4 రెట్లు మనం ఏం రాసుకున్నామండి, 2 స్క్వేర్ రెట్లు అని రాసుకున్నామండి. 2 స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ టైప్లో ఉందనమాట. అంటే ఏ ప్లేస్లో ఏమున్నట్టయితే 2 ఉన్నట్టు, అంటే 2 రెట్లు పెరగాలన్నమాట. ఎవరండి, భూమి ఎత్తు, ఎవరైనా సరే భూమి కానీ ఎత్తు కానీ 2 రెట్లు పెరగాలండి, 2 రెట్లు పెరగాలి. అంటే ఆల్రెడీ భూమి అనేది మొదటి దాన్ని ఎంత ఉందండి, సరే ఎత్తు అనేది ఎంత ఉందండి, మొదటి దాన్ని 2.1 ఉందండి. మరి రెండో దాన్ని కావాలంటే ఇది A1 అంటే మొదటి త్రిభుజం ఇది, రెండో దాన్ని కావాలంటే ఏం చేయాలండి, ఇంటూ 2 చేయాలి, అంటే 4.2 అవుతుంది. 4.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 179 అండి. ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 9 cm² and has been drawn such that its area is equal to the area of an equilateral triangle of side 6 cm. The value of y would be అని ఇచ్చాడండి. వైశాల్యం 9 cm² త్రిభుజానికి సమాన వైశాల్యం గల సమబాహు త్రిభుజాన్ని నిర్మించిన దాని భుజం పొడవాటు ఎంతంటే 6 సెంటీమీటర్లు అండి. అయినా y విలువ ఎంత అని అడిగాడండి. ఇక్కడ సమబాహు త్రిభుజం నిర్మించాడండి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటంటే √3/4a² అండి. √3/4a² కాబట్టి √3/4a², ఏ అంటే ఇక్కడ ఎంత అండి, దాని భుజం ఇచ్చాడండి 6² అని ఇచ్చాడండి. అంటే 6 ఇచ్చాడు, 6² ఈజ్ ఈక్వల్ టు 9y² సమానం అండి. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ √3/4 × 6 × 6 అండి ఈజ్ ఈక్వల్ టు 9y² అనమాట. 2తో 2 2s అండి, 2తో 2 3s అండి, 3తో 3 1s 3 3s, 3తో 3 1s 3 2s, 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి, ఇక్కడ √3 మిగిలిందండి. √3 ఈజ్ ఈక్వల్ టు y², దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √3² అవుతుందండి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, 3 మిగులుతుందండి. y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఆన్సర్. a ఈజ్ ఈక్వల్ టు √3/4a² అనమాట. ఓకేనా, లెక్క ప్రకారం వైశాల్యం ఏమి ఇచ్చాడండి, 9y ఇచ్చాడు. 9y², సారీ నేను y² అని రాశాను, 9y అండి ఇది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √3 అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ టు √3, y ఈజ్ ఈక్వల్ ఏంటండి √3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. y ఈజ్ ఈక్వల్ టు √3 అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 180 అండి. The hypotenuse of a right angle isosceles triangle is 5 cm. The area of the ట్రయాంగిల్ ఈజ్ అని ఇచ్చాడు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణం ఎంత అండి, 5 సెంటీమీటర్లు అండి. లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం 5 సెంటీమీటర్లు అయినా త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. లంబకోణ సమద్విబాహు అన్నాడు. సమద్విబాహు అంటే ఈ రెండు భుజాలు కూడా సమానం అండి. అంటే చూడండి, లంబకోణ సమద్విబాహు అంటే ఇది, అంటే ఈ భుజము సమానం అండి. ఇది ఒక ఏబిసిగా మనం తీసుకుంటే, ఏబిసిగా తీసుకుంటే ఈ భుజము అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అండి. సమద్విబాహు త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. మళ్ళీ ఈ బి దగ్గర లంబకోణం ఉంటుంది, ఇది మనకు కర్ణం అవుతుందండి. ఈ కర్ణం ఇచ్చాడండి 5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. ఈ కర్ణం 5 సెంటీమీటర్స్ అయినట్లయితే ఏమడిగాడండి, త్రిభుజ వైశాల్యం అడిగాడండి. త్రిభుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు కర్ణం తెలిసినప్పుడు నార్మల్గా అయితే చతురస్రం అయితే
ఆఫ్ డి స్క్వేర్ అనేది మనకి దేనికంటే చతురస్రం సంబంధించిన ఫార్ములా అండి. అదే మనం ఇక్కడ లంబకోణ త్రిభుజం అయితే 1/4 డి స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి ఫార్ములా 1/4 డి స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ చూడండి చతురస్రాన్ని ఈ విధంగా మనం నిర్మించామనుకోండి, ఇలా చతురస్రాన్ని నిర్మించామనుకోండి, ఇక్కడ ఒక సమ్ డి పెట్టేసి చతురస్రం నిర్మించినట్లయితే ఈ చతురస్రం యొక్క కర్ణం అవుతుందండి ఇదేది 5. అప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి 1/2 డి స్క్వేర్ అండి. ఇప్పుడు ఈ చతురస్రంలో ఈ ఏబిసి ట్రయాంగిల్ అనేది సగమే ఉందండి, ఆల్రెడీ హాఫ్ డి స్క్వేర్, అందులో సగం ఏమవుద్దండి, హాఫ్లో సగం ఏంటండి పావు, కాబట్టి 1/4 డి స్క్వేర్ అనమాట. ఇది త్రిభుజానికి సంబంధించిన ఫార్ములా, ఇది చతురస్రానికి సంబంధించిన ఫార్ములా, ఇది త్రిభుజానికి సంబంధించిన ఫార్ములా. ఈ ఫార్ములా మీకు తెలియలేదు అనుకోండి, మీకు రాదు, గుర్తులేదు కూడా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా సమానమైనప్పుడు అంటే ఇది సమ్ ఏ అనుకుంటే ఇది కూడా ఏ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్దండి ఈ వాల్యూ కావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అండి, అవునా కాదా? పైథాగరస్ థియరం ప్రకారం అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అండి. ఇప్పుడు రెండు వైపులు కూడా రూట్ ఓవర్ చేసాం అనుకోండి, లేకపోతే ఈ 2 అవుట్ పంపించండి, మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అలా తీసుకున్న ప్రాబ్లం లేదు. ఏం చేస్తారు, ఏ వాల్యూ మీకు కావాలనుకోండి, ఏ స్క్వేర్ కావాలి, లేదా రెండు వైపులు రూట్ ఓవర్ చేసాను, రూట్ ఓవర్ 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్ అండి. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఏమవుతుందండి రూట్ 2a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 5/√2 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5/√2. మీకు ఇది సింప్లిఫై చేయడం వచ్చు, ఎలా చేసినా పర్వాలేదు, రెండు వైపులో మీరు రూట్ అప్లై చేసినా ఓకే, లేదంటే 2 అటు పంపించేసి తర్వాత ఈ స్క్వేర్ అటు పంపించినా పర్వాలేదు, ఏదైనా అదే వస్తుంది మనకి 5/√2 అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5/√2 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఆఫ్ ఫామ్లో ఉపయోగించుకోవచ్చండి. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ BH అని ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ BH రెండు సమానమే, ఇది B అవుతుంది, ఇది H అవుతుంది, కాబట్టి రెండు సమానమే కాబట్టి వేసేయండి 1/2 ఇంటూ B అంటే ఎంత అండి 5/√2 ఇంటూ 5/√2 అండి. అప్పుడు ఏమవుతుందండి 5 5 25 అండి. ఇక్కడ 2 ఉంది, √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది, 2 2 ఏమవుతుందండి 4 అవుతుంది, అంటే 25/4 అండి. 25/4 అంటే 4తో మనం డివిజన్ చేసినట్లయితే 4 6 24 అండి. పాయింట్ పెట్టుకోండి, ఇంకా 1 ఉంటుంది, 1ని డివిజన్ చేయలేము కాబట్టి 0 వస్తుంది, 0 పాయింట్ పెట్టాం కాబట్టి 0 వేసుకోవచ్చు. 4 2s అండి, ఇంకా 20 మిగిలింది, 4 5s అండి, 6.25 అవుతుందండి. 6.25 మనకి సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అలా పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు ఆ ఫామ్లో గుర్తు లేకపోతే, అదే మీకు ఈ ఫామ్లో గుర్తుంది అనుకోండి, ఈ ఫామ్లో గుర్తిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ డి స్క్వేర్ అంటే డి అంటే ఎంత అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ అండి. కాబట్టి ఏమవుద్దండి 5 స్క్వేర్ అంటే 25/4 అండి. 25/4 అంటే ఏమవుద్దండి 6.25 అవుతుందండి. 6.25 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఈ ఫామ్లో కూడాను మీరు ఎక్కడ నోట్ చేసుకుంటారండి, మీ ఫామ్లో బుక్లో లేదా ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఏదైతే రాసుకుంటారో దీనికి సంబంధించిన నోట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాసుకోండి. లేదు మీకు ఆ ఫామ్లో అవసరం లేదనుకుంటే మాత్రము ఇక్కడ పైథాగరస్ థియరం అనేది ఉపయోగించామండి. పైథాగరస్ థియరం ఉపయోగించాము. ఆ థియరం ప్రకారం మనం ఏంటంటే ముందు ఏ వాల్యూ కనుక్కున్నామండి, ఇక్కడ ఏ రెండింటికి సమానం కాబట్టి అంటే BH రెండు ఒకటే, ఏ ఈజ్ ఈక్వల్ టు BH ఫార్ములా ప్రకారం మనం చేసినా మనకు వచ్చేస్తుందండి సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఏంటంటే ఈ ఫార్ములాస్ అనేవి రేర్ ఫార్ములాస్ కాబట్టి మనకు గుర్తుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఈ ఫార్ములా ఎలా వచ్చింది కూడా మీకు చెప్పానండి, అందుకే మర్చిపోతారేమో ఉద్దేశంతో. చూడండి ఇలా కంటే ఈ ఫార్ములా ద్వారా సింపుల్గా అయిపోయింది, తక్కువ టైంలో అయిపోయింది. అందుకే నేను ఫార్ములా కూడా ఎలా వచ్చింది చెప్పాను అనమాట. ఈ ఫార్ములా ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇదొద్దు ఈ మెథడ్లో చేయాలని నేను కన్ఫామ్గా చెప్పలేదు. చూడండి కొన్నిటికైతే ఇదొద్దు ఈ మెథడ్లో చేయండి అని చెప్పాను. ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పడం జరిగిందా? లేదండి, సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా B/4 ఇంటూ √4a స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అని చెప్పడం జరిగిందండి సమద్విబాహు త్రిభుజంకి. ఈ ఫార్ములా గుర్తుండదని చెప్పాను, నేనే మర్చిపోయానని చెప్పాను. దీని గురించి వదిలేసి నార్మల్గా చేసుకోండి అని చెప్పాను నేను. దాన్ని ఇక్కడ చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే దీని ద్వారా చేస్తే తక్కువ టైంలో అయిపోతుందండి. ఇలా చేస్తే తక్కువ టైంలో అవుతుందండి, ఇలా చేసినా అలా చేసినా ఒకే సమయం తీసుకుంటుంది అనమాట. సమయం అయితే అదే అవుతుంది కాబట్టి ఇది మనం గుర్తుంచుకోలేము. అందుకే ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పడం కోసమే ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా వేసాము, త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా వేసాము. చతురస్రం నుండి ఎలా వచ్చిందని ఇక్కడ డాటెడ్ లైన్స్ మరి గీసి చెప్పాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక డి అనేది ఎడిషనల్గా గీసినట్లయితే ABCD అనేది ఒక చతురస్రం అవుతుంది. ABCD అనేది ఒక చతురస్రం. అప్పుడు AC అనేది డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్ ఉన్నప్పుడు నేను మనం చెప్పుకున్నామండి, A ఈజ్ ఈక్వల్ టు 1/2 D స్క్వేర్ అనేసి చతురస్రం యొక్క వైశాల్యం అనేది ఫార్ములా చెప్పుకున్నామండి. ఇప్పుడు ABC ట్రయాంగిల్ అనేది మొత్తం చతురస్రంలో సగం అండి. ఇది చూడండి రెడ్ కలర్ ఉంది, మొత్తం చతురస్రం వచ్చి సగము.
కాబట్టి ఆల్రెడీ వైశాల్యం ఫార్ములాలో ఏముందండి 1/2 d², అంటే d²లో సగం, మళ్ళీ సగం కావాలి, సగంలో సగం ఏమో అవుతుందని పావు అవుతుందండి, అంటే 1/4 d² అనమాట. ఓకేనా, ఇది ఫార్ములా. అందుకే మీకు ప్రతిదీ కూడా ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తున్నాను కాబట్టి ఫార్ములా రాసేటప్పుడు కూడా మీరు వెంటనే దాని కాన్సెప్ట్ కూడా బొమ్మేసి రాసుకున్నారనుకోండి చాలా నీట్గా మీకు అర్థమైపోతుందండి. అందుకే 2 ఫార్ములాస్ ఒకేసారి రాస్తున్నాను అనమాట. మీకు ఎవరైతే నా నోట్స్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుండిపోతుందండి. చాలామంది కామెంట్ రూపంలో పెడుతున్నారు కూడాను. నెక్స్ట్ ఏంటంటే నాకు ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా కాన్సెప్ట్ అనేది ఈ ఫార్ములా అనేది ఉంటుందని చెప్పట్లే, ఆ ఫార్ములా ఎలా వస్తుందని చెప్తున్నాను కాబట్టి అలా గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. అయితే వాళ్ళ కోసం నేను ఏంటంటే కిరణ్ బుక్లో ఉన్న ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి, అంటే జామెట్రీ, ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ అనే 3 టాపిక్లు అనేది కిరణ్ బుక్లో నుంచి చెప్పడానికి మనం రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నామండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ గట్రా ఈ ప్యూర్ మ్యాథ్స్ మీద ఆసక్తి ఉన్నట్లయితే ఒకసారి నాకు కాల్ చేయండి. వీరందరికీ కూడా సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, వాళ్ళకి అందులో మన వీడియోస్ అనేది పంపించడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.